ఇది వచ్చి సిహెచ్ఐఆర్ నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీ వాళ్ళు ఒక పోస్ట్ అయితే రిలీజ్ చేశారండి. దీంట్లో మొత్తం 6 పోస్టులు ఉన్నాయన్నమాట. 6 పోస్టులు ఉన్నాయి. దీని ఒక రోల్ వచ్చి ఏంటంటే మల్టీ టాస్కింగ్. దీనికి వచ్చి శాలరీ వచ్చి 18,000 నుంచి 56,900 వరకు ఉంటుంది. దీన్ని 10th క్లాస్ వరకు సరిపోతుందండి. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఓన్లీ 25 ఇయర్స్ వరకునే. కానీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి ఇంకో 5 ఇయర్స్ అంటే 30 ఇయర్స్ వాళ్ళకి వరకు ఎలిజిబుల్ ఉంది. ఓబీసీ వాళ్ళకి అయితే ఇంకో 3 ఇయర్స్ ఎలిజిబిలిటీ ఉందండి. సో ఇలాగా వీళ్ళకి మనకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, డిఫరెంట్ పర్సన్స్కి అంటే కొంచెం అంటే 25+ అంటే ఇప్పుడు ఎస్టీకి అయితే ఇంకో 5 ఇయర్స్ ఎలిజిబిలిటీ ఉంది. ఓబీసీ ఎన్ఎల్సీ అయితే కనుక ఇంకో 3 ఇయర్స్ అలా ఉందండి. ఇన్కమింగ్ ఎగ్జామినేషన్స్ ఏంటంటే క్వశ్చన్స్ అయితే 150 క్వశ్చన్స్ ఉంటాయి. 2 hours ఉంటుంది. సో జనరల్ ఇంటెలిజెన్స్ 25 క్వశ్చన్లు, యాప్టిట్యూడ్ 25, జనరల్ అవేర్నెస్ 50, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 50 మార్క్స్ ఉన్నాయి. మొత్తం వచ్చి మ్యాక్సిమం మార్క్స్ 75, జనరల్ అవేర్నెస్ వచ్చి 150, ఇంగ్లీష్ వచ్చి 150 అండి. జనరల్ అవేర్నెస్ ఒక్కొక్క క్వశ్చన్ ప్రతి క్వశ్చన్కి రైట్ అయిన క్వశ్చన్కి 3 మార్క్స్ ఉంటుంది. యాజ్ వెల్ as ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా. రాంగ్ అయిన దేనికైనా కూడా ఒక నెగిటివ్ మార్కింగ్ ఉంటుందండి. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది దీంట్లో. ముఖ్యంగా ఏంటంటేనండి దీన్ని అప్లై చేసుకోవాలంటే ఎలా అంటే కనుక ముందు దీనికి అమౌంట్ 500 రూపీస్ అవుతుందండి. ఇది అప్లై చేసుకోవాలంటే 500 రూపీస్ ఉంటుంది. చూపిస్తాను మీకు. ఈ 500 రూపీస్ని మనం ఏం చేయాలంటే డీడీ వేయాలండి. డీడీ వేసి ఈ అప్లికేషన్ మనం డైరెక్ట్గా అంటే మనం ఆన్లైన్లో అప్లై చేసుకోలేం. ఈ అప్లికేషన్ అన్నీ కూడా మనం ఫిలప్ చేసి ఈ అడ్రస్కి మనం పోస్టల్ సెండ్ చేయాలండి. దీన్ని ఏమేమి సెండ్ చేయాలంటే కనుక క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, డీడీ అంటే మనం మనీ డ్రాఫ్ట్ చేస్తాం కదా, మనీ డ్రాఫ్ట్ లెటర్, మన ఎడ్యుకేషన్ 10th క్లాస్ జిరాక్స్, ఆధార్ జిరాక్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అన్ని అప్లికేషన్తో పాటు మనం అన్నీ కూడా దీనికి సెండ్ చేస్తే కనుక అప్లికేషన్ అనేది తీసుకుంటుందండి. అండ్ ఇంకొండి 500 రూపాయలు డిమాండ్ డ్రాఫ్ట్ వేయాలి. అది వేసిన తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్, దాని తర్వాత 10th క్లాస్ మార్క్ లిస్ట్, ఇవన్నీ కూడా మనకి ఆ అడ్రస్కి పంపించాలి. అండ్ వన్స్ పంపించిన తర్వాత బేస్డ్ ఆన్ మీ లైక్ వర్క్ ఎక్కడ మరి పనిచేస్తుంటే కనుక నో అప్లికేషన్ సర్టిఫికెట్, లేదంటే కనుక మనకి అప్లికేషన్ కూడా నోటిఫికేషన్ ఉంటుందండి. ఈ నోటిఫికేషన్ లింక్ నేను మీకు సెండ్ చేస్తాను. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. సో మీరు ఇవన్నీ ఏవైతే ఇంపార్టెంట్ ఉంటాయో మీరు అవి డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్ అనేది ఇవ్వండి. ఇక్కడ మనం పాస్పోర్ట్ సైజ్ ఫోటో పెట్టుకుని ఇవన్నీ కూడా మనకి ఇన్కమ్ సర్టిఫికేట్కి అవన్నీ కూడా మనకి యూజ్ అవుతుందండి. సో ఈ యొక్క అప్లికేషన్ మీకు అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్ ఫిలప్ చేసి మనం ఏంటంటే ఆ అప్లికేషన్తో పంపించాలండి అడ్రస్కి. ఈ అడ్రస్ నేను మళ్ళీ మీకు కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే అప్లై చేసుకోండి. 6 జాబ్సే ఉన్నాయి. బట్ ఏంటంటే 500 రూపాయలు డీడీఎస్ పంపించాలి. ఇఫ్ ఇంట్రెస్ట్ ఎవరైనా మల్టీ టాస్కింగ్ సిస్టమ్కి ఓకే అని నేను ఏరోస్పేస్లో వర్క్ చేయాలనుకుంటున్నానంటే అప్లై చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్నో జాబ్స్ కోసం మా ఎస్కే ఎడ్యుకేటెక్ని ఫాలో అవ్వండి.